నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు గత వారం రోజులుగా మనం అమెరికాలో చూస్తున్నటువంటి వాతావరణంలో ఉండే పెను ప్రభావం వలన అక్కడ ఉండే రాష్ట్రాలు ఏ విధంగా అతలాకుతలమవుతుంది అనేది మీద ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కాలిఫోర్నియా స్టేటు ఇవన్నీ విపరీతమైనటువంటి గాలులు రావడం వలన, అట్లాగే అక్కడేంటంటే పెద్ద అడవులు లేవు, ఏమీ లేవు. మహా ఉంటే ఆ మైదానాల్లో ఒక 6 అడుగుల వరకు గడ్డి పెరగడము, తర్వాత ఏమో ఈ విండ్స్ చేసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొండలకి పట్టుకుని మళ్ళీ వెనక్కి రావడము, దాంతో ఇది అంటుకుని ఏమైందంటే ఇది మానవ తప్పితం కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ అవన్నీ పట్టుకుని ఇది చేయడం వలన మనం చూస్తే చాలా ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం అయితే అసలు చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఒక 20,000 ఎకరాల్లో ఉండేటువంటి ఒక ప్లేస్లో స్కూల్స్, కాలేజెస్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అవన్నీ అయిపోయి, అట్లాగే మరి ప్రఖ్యాతమైనటువంటి హీరోల వాళ్ళ ఇళ్ళన్నీ కూడాను బుగ్గి అయిపోయి ఒక పక్కన అలా ఉంటే ఇంకో పక్కన అదర్ సైడ్ ఆఫ్ యూఎస్ఏలో ఈ మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ మాట. సో ఈ మనం ఇదివరకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ను దీని మీద మాట్లాడుకున్నప్పుడు ఒక విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తే కానీ మనము ఏది ప్రపంచంలో మొత్తం అంతాను మనము ఏ విధంగా వాతావరణాన్ని పరిరక్షించి మానవ సమాజానికి ఏ విధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ముందరికి తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద మనం డిస్కస్ చేసాము. ఈ విషయం మీద ఏమంటే అగ్నిజ్వాలలు కణికల కింద అట్లా గాల్లో వెళ్ళిపోయి ఒక చోటు నుంచి అందులోనూ అక్కడ నేను మనలాగా కాంక్రీట్ ఇది కాదు, మరి నేను ఏది వుడ్తో టెంపర్తో చేసినటువంటి ఇది కాబట్టి తొందరగా ఇవి తరగడానికి అవకాశం ఉంది అని ఇన్ఫ్యాక్ట్ జరిగింది కూడా. ప్రాణ నష్టం ఎక్కువ లేకపోయినా ఆస్తి నష్టం అయితే బాగా జరిగి బుగ్గిపాలు అవడం అయింది. సో దీని మీద మీ యొక్క అబ్జర్వేషన్స్ ఏమిటి? మొట్టమొదటిది క్లైమేట్ చేంజ్, దానివల్ల వచ్చే ప్రభావము లెస్ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్కు ఉంటుంది, మాకు ఉండదు అనేటటువంటి భ్రమలో ఈ వెస్టర్న్ నేషన్స్ ఇప్పటిదాకా ఉన్నాయి. స్లోగా అది తొలగిపోతూ ఉన్నది. క్లైమేట్ చేంజ్ వలన వచ్చేటటువంటి ప్రభావం ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఎంత ఉంటుందో అభివృద్ధి చెందిన దేశాల మీద కూడా అంతే ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు అనేటటువంటిది ఇప్పుడు విసిదమవుతూ ఉన్నది. యాక్చువల్లీ ఇది హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిన ఇయర్ అంటున్నారు, ఇది 2024. సో దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఇది ఇక్కడనే కాదు, ఆస్ట్రేలియాలో అయింది పెద్ద వైల్డ్ ఫైర్స్. ఇక్కడ కాలిఫోర్నియాలో అండ్ దెన్ ఫ్లడ్స్ కూడా యూరోప్లో ఏమీ సాధారణంగా రాలేదు. సో ఇది ఎవరికైనా తగలొచ్చు అనేటటువంటి ఇది బాగా ప్రస్ఫుటంగా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. అఫ్కోర్స్ ఈ వైల్డ్ ఫైర్స్ రావటానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే రెసిడెన్షియల్ ఎక్స్పాన్షన్. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ కాస్త ఎక్స్క్లూజివ్గా కట్టుకోవాలని ఇట్లా అని అట్లా అని పోతే న్యాచురలీ యు ఆర్ ఆల్సో ససెప్టబుల్ టు దట్ టైప్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్. ఈ రిపబ్లికన్ వాళ్ళ విషన్కు ఇది కాస్త టోటలీ ఎగనెస్ట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంది, డ్రిల్ మోర్, బిల్డ్ మోర్, డూ మోర్, క్లైమేట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అనేటటువంటి ఎజెండాతో ముందుకు పోవాలని చూస్తున్న వాళ్ళు ఈ రిపబ్లికన్స్. బట్ ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ అమెరికాలో చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. ఆల్ డెవలప్డ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎడిదిరిగి ఉంటుంది ఉన్నా అది రిపోర్ట్ కాదు. దీనివల్ల లక్షల కొద్ది ప్రాణాలు పోయినా కానీ ఏ సబ్సహారన్ ఆఫ్రికాలో పోయినా, ఇండియాలో పోయినా దీని గురించి ఎవడు పెద్దగా ఫోకస్ చేయరు మీడియాలో. బట్ అమెరికాలో పోయేటప్పటికీ అది ఈరోజు ఫోకస్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అందరూ కలిసి క్లైమేట్ చేంజ్ మీద సీరియస్గా థింక్ చేయాల్సిన టైం ఆసన్నమైంది. అది లేకుండా మాకేమి కంపెనీస్ ముఖ్యం, మా ప్రాఫిట్స్ ముఖ్యం అనేటటువంటి దృష్టితో కనుక ముందుకు పోతే మాత్రం
ఓవరాల్గా జరిగేటటువంటి ఈ విధ్వంసంలో, క్లైమేట్ ఇండ్యూస్డ్ విధ్వంసంలో ఎవరు దాంట్లో ఎక్సెప్షన్స్ కాదు. అది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంత డ్యామేజ్ చేస్తుందో అభివృద్ధి చెందిన దేశాలకు కూడా అంతే డ్యామేజ్ చేయగలదనేది ఈ వైల్డ్ లైఫ్ ఫైర్స్ ఇవి ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ అజెండా మీద, ఈ క్లైమేట్ చేంజ్ అజెండా మీద ఒక స్ట్రాంగ్ కాన్సెన్సస్ వరల్డ్ వైడ్గా బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అది కూడా ఒక స్ట్రాటజీ డెవలప్ చేసి డెఫినెట్గా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది చేయకపోతే కష్టం. మనకి ఇట్లాంటివి రిపిటేటివ్గానే వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో ఐస్లాండ్లో ఈ దీనివలన గ్యాసెస్ ఏదో దానివలన కరిగిపోయి మొత్తం సముద్ర మట్టాలన్నీ పెరిగిపోయి అక్కడ సిటీ సెంటర్ కూడా ప్రాబ్లం వస్తుంది. థ్రెట్ కూడా ఉంది ఇప్పటికి కూడా. థ్రెట్ అంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడ కరిగితే థ్రెట్ మాల్దీవ్స్కు, పసిఫిక్ ఓషన్లో ఉన్న ఐలాండ్స్కి వీటికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సముద్ర మట్టం పెరుగుతుంది. సో ఇంత మటుకు వాళ్ళు అనుకుంటున్నది ఏంది, దీనివల్ల నష్టపోయేది ఎక్కడో ఉంటుంది, మనం బాగానే ఉంటాం అనుకుంటున్నారు. బట్ ఇవి ప్రూవ్ చేస్తున్నాయి నష్టం చిన్న చిన్న దేశాలకు, కోస్టల్ దేశాలకు, పసిఫిక్ ఐలాండ్స్కు వాటికి కాదు, మీకు కూడా జరగవచ్చు దీనివల్ల అనేటటువంటిది ప్రూవ్ చేస్తుంది. అది మీరు చెప్పినట్టు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ప్రకారం వెళ్ళి అన్ని దేశాలు సమాలోచనలు చేసి ఈ వాతావరణంలో చేయాల్సిన అయితే అవసరం ఉంది. మరి ఇది ఇంకా ఎంతకాలం సాగుతుందనేది చూడాలి. ఉంటాను. నమస్కారం.